వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 11వ తారీఖున 11 ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి రచ్చ చేసి కాగితాలు చింపి స్పీకర్ మీద, గవర్నర్ మీద విసిరేసి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్తూ నినాదాలు, ఫీజు రియంబర్స్మెంట్, కల్తీ లడ్డు, ప్రతిపక్ష హోదా లాంటి సమస్యలు స్లోగన్స్ ఇచ్చుకుంటా బ్యానర్ పట్టుకుని వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ వ్యవహారాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకోండి. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో ఆయన పార్టీ వ్యవహారాలు ఎట్లా ఉందంటారు సార్? వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగ ఉందండి. వాళ్ళు కొత్తగా మనం ఆశించకూడదు. మార్పు ఏం లేదు, ఏముండదు. అతను ఏంటంటే ఎలక తోక పట్టుకుని ఏడాది ఉతికినా నలుపు నలిపే అంటారు చూసారా, అలాంటివన్నీ సామెతలు ఊరికినే రాలేదు. నేను ఎలాంటి చూసా, మీకు వీళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని చూసే భర్తృహరి లాంటి వాళ్ళు కొన్ని పద్యాలు అవి రాశారు. తివిరి ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, దవిలి మృగతృష్ణయందు నీరు తాగవచ్చు, కోరి మూర్ఖుని మనసు రంజింప చేయజాలమే అని చెప్పి అంతే. ఇతను దాని అర్థం ఏంటంటే ఇసుకలో ఒలికిపోయిన నూనె అవసరమైతే యథావిధిగా తెచ్చుకోవచ్చు. ఇండియా కర్ణుడు అలాగే చేస్తాడు కదా, భారతంలో చూపిస్తుంది. ఆ చిన్నపిల్ల రథం తగిలి కింద పడిపోతే బేరం నేర్చేస్తుంది, నీకు మళ్ళీ కొనిస్తానమ్మా అంటే కూడా నాకు అదే కావాలంటది. అప్పుడు ఆ పిండి తీస్తాడు, దానికి శాపం పట్టేది భూదేవి అన్నీ చూసాం. తిరిగి కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ములు ఉండవు కదా, అయినా సరే ఎక్కడన్నా ఏ ప్రపంచంలో ఎక్కడ విచిత్రమైన ఏ కొమ్మున్న కుందేలున్నా దొరుకుద్దేమో, తిరిగి సంపాదించవచ్చు. దవిలి మృగతృష్ణయందు దాహము, అంటే ఎడారిలో మరీచికలను ఉంటాయి. అంటే మనకి చూడడానికి చూస్తుంటే ఆ ఆవిరికి, ఆ ఉష్ణోగ్రతకు సంబంధించిన ఆవిరికి మనల్ని భ్రమింప చేస్తూ ఉంటాయి. అక్కడ నీరు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మరీచికలు అంటారు, మృగతృష్ణ అంటారు. అర్థమైందండి. దాంట్లోంచి దాహం తీర్చుకోవచ్చు అవసరమైతే. అదే అక్కడ కూడా తీర్చుకోవచ్చు దాహం, ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ అది కాకపోతే అక్కడ కాదు, ఇంకో పక్కన ఎక్కడ దొరుకుద్ది. ఇలాంటి మూర్ఖులు మనసు మాత్రం ఏం చెప్తే కూడా రంజింపజేయాలి, వాళ్ళని మాత్రం ఒప్పించలేమంటారు. అలాగే వీళ్ళు, నువ్వు రారా బాబు అసెంబ్లీకి, నువ్వు వచ్చి నీకు కావాల్సిన సమయం ఇస్తా, నువ్వు మాట్లాడే సమస్యలని అని చెప్పారు అందంగా ముద్దుగా. స్కూల్కి వెళ్ళరా, చదువుకోరా బాబు అని చెప్తారు కదా పిల్లల్ని. అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను రానన్నాడు. నానా నీకు రాదు నాన్న ప్రతిపక్ష హోదా, నీకు అన్ని మార్కులు రాలేదు నాన్న, నువ్వు రా నాన్న అని చెప్పి. అయినా నేను రానన్నాడు. నానా నువ్వు రాకపోతే విత్యాళ్ళు అయిపోతావు నాన్న, ప్రమోషన్ ఉండదు, మళ్ళాసారి కూడా ఓడిపోతావు నాన్న అని చెప్పారు. వినలేదు. వినకపోతే నువ్వు రాకపోతే కనుక నిన్ను ఇచ్చేస్తావు, నువ్వు లోపలికి వచ్చి సంతకం పెట్టి దుబ్బేస్తాం కాదు, అక్కడ కూర్చోవాలా అని చెప్పేసి స్పీకర్ గారు నో వర్క్ నో పే అని వార్నింగ్ ఇచ్చాడు. సరే గవర్నర్ ప్రసంగానికి వచ్చారు, ఇది లెక్కలోకి రాదు. వచ్చినోడు గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆ ప్రసంగాన్ని అడుగడుగును అడ్డు తగిలాడు. సరే ప్రతిపక్షాలు సాధారణంగా చేసి పనే, నువ్వు ఆగి నువ్వేదైతే నినాదాలు ఇచ్చావు, లడ్డు వ్యవహారం మాట్లాడావు, నువ్వు ఆగు, చర్చకు రాని, సమాధానం రాబట్టాల దగ్గర నిలది, ప్రభుత్వాన్ని నిలది, నీ దమ్ముంటే, నీలో సత్తా ఉంటే, అవగాహన ఉంటే, నువ్వు చేసింది తప్పు కాదని నువ్వు నమ్మితే, అంటే నువ్వు తప్పు చేసావు నువ్వు కూడా నమ్ముతున్నావు అనమాట. అరాచకం జరుగుతుంది అంటున్నావు. ఇప్పుడు ఏం అరాచకం జరిగిందో నువ్వు చెప్పు, నువ్వు ఎంత అరాచకం చేస్తే ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా నేను ఎలా వదిలేశారో చెప్తారు వాళ్ళు. ఇలాగా అనేక అంశాల్లో అతనికి తాను తప్పు చేశాను, వాళ్ళ ముఖం చూడలేను, వాళ్ళని ఘోరంగా అవమానించాను, వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అతను ఎవరన్నా వెక్కిరిచ్చాడా, అరే అన్నారా, ఎవడన్నా అనలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అనేవారు కదా. ఆఖరికి సిదిరి అప్పలరాజు కూడా మాట్లాడాడు. సిదిరి అప్పలరాజు మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అత్తారింటికి దారేది సినిమాలోను బొమ్మాయి నేరాన్ని పవన్ కళ్యాణ్ గారి తాత అలా కూతురు ఎవరినో తీసుకొస్తే పెళ్లి చేసుకుని ఏదో మాట్లాడుతున్నప్పుడు ఓ పక్కన ఉన్నవాడు చెప్తాడు, సార్ ఏదో అని అంటే, నువ్వు చేసిన పనికి వీడు కూడా సలహా ఇస్తాడు నాకు అంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఇస్తే సిదిరి అప్పలరాజు కూడా మాట్లాడేసాడు చంద్రబాబు గారి గురించి. ఎందుకంటే నేను సిదిరి అప్పలరాజుని ఎందుకు ప్రత్యేకించి అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రశంసాపత్రం తీసుకున్నాడు అతను స్టేజ్ మీద. 10th క్లాస్ పాస్ అయినప్పుడు. అంటే కనీసం అట్లా గొప్ప వ్యక్తి చేతిలో ఒక ప్రోత్సాహం లభించింది. అతను ఎంత వెన్నుతట్టి ప్రోత్సాహం అంటే, ఒక కుర్రోడికి, విద్యార్థికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి చేతుల మీదకి అందుకుంటే ఆ పురస్కారాన్ని, అది ఏదన్నా కానీ పెద్దదో చిన్నదో, ఒక రకమైన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ముందుకు నడవాలన్న ధైర్యాన్ని ఇస్తుంది కదా. అది కూడా గుర్తుపెట్టుకోలేని విశ్వాసఘాతకుడు అతను. ఇలాంటి గ్యాంగ్ అందరూ అతని పార్టీలో చేరి, ఆ పార్టీకి నాయకత్వం అందరూ అలాంటి వాళ్ళకే నాయకత్వం. వాళ్ళ ముఠా అంతా కూడా అలాగే వ్యవహరిస్తుంది. ఆమోదం రాసుకుని దొంగతనాలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఆ బ్యాచ్ అలాంటి అంతా ఎవరికి పట్టుపడకుండా. అంతకన్నా గొప్పగా ఎలా ప్రవర్తిస్తాడు అతను. వచ్చాడు, ప్రజల పట్ల అసలు ఏమాత్రం బాధ్యత లేని ఇతనికి ఓటు ఎవరైనా ఎందుకు వేయాలండి? నీకు ఎందుకు వేయాలి అసలు? నువ్వు ఎమ్మెల్యేగా పనికి రావట్లేదు,
ఎమ్మెల్యేగానే పనిచేయట్లేదు సరిగ్గానే. నువ్వు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయిపోతాను ఎలా అడుగుతావు? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నదంట. నీ ఎమ్మెల్యేగానే నువ్వు సరిగ్గా పనిచేయలేకపోతున్నప్పుడు మళ్ళీ 2.0 3.0 ఇలా ఎలాగ అడుగుతున్నావు? నీకు ఎందుకు ఇవ్వాలి జనం? నీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం ఏదో వాళ్ళ నియోజకవర్గం సమస్యలో లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆ తృప్తితో వాళ్ళకి లేకుండా చేసి నువ్వు కనీసం వాళ్ళు అల్పాహారాలు అవి పెడతారు అక్కడ క్యాంటీన్లో బాగుంటుంది కాఫీ అదిని, అవి కూడా తాగినవ్వకుండా తీసుకుపోతున్నావు వాళ్ళని. నువ్వు తాగవు వాళ్ళని తాగినవ్వవు. చాలా మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందరికీ ఒక రకమైన ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు ఎమ్మెల్యేలు అందరూ. ఒకరినొకరు పలకరించుకుంటారు, మంచి చెడ్డ మాట్లాడుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి ఒక అనుభూతిని వాళ్ళకి దూరం చేస్తున్నారు కదా. వాళ్ళని ప్రజలకు ఎలాగా డిటాచ్ చేసావు. సహచర సభ్యులను కూడా డిటాచ్ చేయడం అనేటువంటి నీకు ఎంతవరకు న్యాయం? ఇప్పుడు రాజకీయ వైరాలు ఉంటాయి, అధికార పక్షము ప్రతిపక్షము. ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకించు, నువ్వేం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడవు. నువ్వు ఒకే ఒకటి అనుకూలంగా మాట్లాడావు ఏంటి? అమరావతిలో అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు నువ్వు అనుకూలంగానే మాట్లాడావు. దాన్ని ఎంత దరిద్రం చేసావు చూసావు. నువ్వు అనుకూలంగా మాట్లాడకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కోరుకుంటాను అందరూ. ఎందుకంటే నువ్వు అలా మాట్లాడినప్పుడు దాని మీద నువ్వు పెంటేటతో వచ్చి కాబట్టి నువ్వు వ్యతిరేకిస్తూ ఉండు. జనాలకు అర్థమవుతుంది నువ్వు వ్యతిరేకించే ఉంటే ఇది మంచిదిరా బాబు అని అర్థం చేసుకుంటారు జనం కదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చోలేడు, నిలబడలేడు, ఒంటి మీద తేళ్లు జేర్లు పాకినట్టు ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రసంగంలో డెఫినెట్గా కొంచెం మంచిగానే మాట్లాడతారు, అంత పాజిటివ్గా చెప్తారు. అది నువ్వు తట్టుకోలేవు. నువ్వు తట్టుకోవాలంటే నువ్వు ఓ పని చేయాలి. ఇతనికి ఎలాగ సెట్టింగ్లు అలవాటు ఉంది కాబట్టి ప్యారలాల్గా తాడేపల్లిలో ఒక సెట్టింగ్ వేసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, జర్నలిస్ట్ సాయి గారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని అసెంబ్లీ సెట్టింగ్ నువ్వు భలే ఓడు జగనన్న, నువ్వు ఎంత పొడుగున్నావు జగనన్న, నువ్వు పులి జగనన్న, ఇలాంటివి మాట్లాడుకుంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది. అర్థమైందండి? రేపు వచ్చే అవకాశం ఉంటుందంటారా? రాకపోతే వాళ్ళకి టికెట్ ఎత్తారు వెళ్ళి. ఈ సమావేశాల్లో మళ్ళీ ఎప్పటికప్పుడు రావాలి, వాళ్ళు వచ్చి తేలాలి. రాకపోతే గ్యారంటీగా గ్రీనింగ్ ఇచ్చుకుని ఎర్ర టికెట్ ఎత్తారు. రేపు కూడా వచ్చి అసెంబ్లీలో అటెండెన్స్ చేయించుకుని మళ్ళీ ఇదే తరహాలో పారిపోతారు అంతే. నాతో అరుస్తూ ఉంటారు వెరైటీ. వీళ్ళు ఏం పొమ్మని రాళ్ళని వాళ్ళ ప్రదర్శన వికృత శాస్త్రాలని చూస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఇందులో కూడా చాలామంది కొత్త 86 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎలాయి బుడ్డిలాగా ఎలా గెలుగుతాడు, మినుకుమంటే ఎలాయి బుడ్డి అంటే తెలుసు మీకు? పూర్వం తిరునాళ్ళలో కిరసనాల దీపాలు ఉండి ఇంటికాడ పెట్టుకునేవారు. తిరునాళ్ళలో నెంబర్ గుండాట కాడ ఎలాయి బుడ్డి అని ఇలాగా మట్టం రౌండ్గా ఉండి ఆ పైన చిన్న ఒత్తు ఉంటుంది, అందులో కిరసనాలు పోసి అంటే ఇచ్చి దాన్ని ఎలాయి బుడ్డి అంటారు. మనుషులు మొక్కలు కూడా కొన్ని అలాగే ఉంటాయి వాళ్ళ దాంట్లో. వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుని ఓరి అమ్మ ఇడి అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు ఇది ఎలా ఉన్నాడు రా బాబు అనుకుంటారు వాళ్ళు గ్యారంటీగానే. కొత్త ఇప్పుడు మనం బయట నుంచి చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది స్క్రీన్ మీద కనిపించే దానికి బయటికి చాలా తేడా ఉంటుంది. నేనన్నా మీరైనా ఎవరన్నా సరే సినిమాల్లో హీరోలు కానీ లేకపోతే యాక్టర్లు ఆర్టిస్టులు అందరూ కూడా మనకు ఆ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అలాగ ఉంటారు. బయట షాపింగ్ మాల్లో గట్రా నిక్కర్లు వేసుకుని గట్రా కనపడి దిడ్డ ఎలా ఉండడం అనుకుంటాం. వాళ్ళకి అందు మీద చూసిన దానికి బిల్డప్కి తేడా ఉంటుంది, ఆ ఎలివేషన్కి ఇక్కడికి చాలా తేడా వచ్చేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి నీళ్ళు అంతకుముందు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా దూరంగానే చూస్తారు, దగ్గరికి అది ఎవరి దగ్గరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎంట్రీ ఉండదు కదా. ఇతను మీటింగుల్లోనూ టీవీల్లోనూ చూసుంటారు, అతను మాటలే చూసుకుంటారు, అతని గురించి చెప్పుకున్నది వింటుంటారు. దగ్గర నుంచి చూసి దూరం ఇదే అంటారు. అది ఛానల్ క్రితం శ్రీకాకుళంకి సంబంధించి లాంగ్ మెన్ అని ఒక ప్రైవేట్ ఆడియో వస్తూ ఉండేది. అంటే ఈ వార్తలు చదువుతున్నది లాంగ్ మ్యాన్ అని వస్తూ ఉండేది. అందులో ఒక ఎపిసోడ్ ఉండేది. అది ఇప్పుడు లెంగ్త్ అవుద్దాం కానీ చిన్న కథ చెప్తాను దాన్ని. అందులో ఒక అతను గర్ల్ ఫ్రెండ్ ఒక చోటకి వెళ్తారు, ఒక సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇతను డప్పాలు కొడుతూ ఉంటాడు. సరే నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ నువ్వు ఇంత సూపర్ అనుకోవాలంటే అక్కడ కూర్చున్నట్టుగా ఎదురుకుండానే ఆ నెత్తిమి ఒకటి కొడితే నేను ఒప్పుకుంటాను అంటది. సరే నీడు వెళ్ళి ఆడు నెత్తిమీదకి వెళ్ళి పెడేయమని కొడతాడు. ఎరా అప్పారావు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటాడు. అంటే ఆడు ఎలా చూసి నేను అప్పారావు అనేటే బాబు, నేను అప్పారావుని కాదు, నేను వెంకటరావుని, నువ్వు ఎవడనుకునే ఓరి అమ్మ సారీ అండి నేను మా అప్పారావు అనుకున్నాను, ఇక్కడే కూర్చుంటా అన్నాడు ఇందాక సినిమాకి వచ్చే ముందు, సారీ అండి అంటాడు. అంటే దెబ్బ కొడుతూ కనిపిస్తుంది కానీ బతిమాలు కలపడలే ఎవరికి. వాడు వచ్చి చెప్తాడు, కన్విన్స్ అయిపోతాడు. వచ్చి ఇటు దగ్గరికి వచ్చి చూసావు నేను కుట్టాను, ఆడు ఇక్కడ కూర్చుండి వచ్చి కొడుతున్నాడు అప్పారావు అనుకుని అని చెప్పి లేచి ఆడు ఇంకో సీట్ మారుతాడు. ఇంకో సీట్ మారితే ఈ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, సరే ఇప్పుడు ఇందాక కొట్టావు, ఆడేం అనలేదు, నేను కన్విన్స్ చేసి వచ్చావు, ఈసారి కొట్టి చూద్దామని అంటుంది. ఈడు మళ్ళీ వెళ్ళి
పడేరు మండి వాడు ఓ అప్పారావు ఇక్కడ ఉన్నావు నువ్వు ఇందాక అక్కడ ఎవడు నువ్వు అనుకుని ఎవడో కొట్టాను రా అంటాడు. ఆడనే మళ్ళీ కొట్టి ఆడు ఇది రా బాబు నన్ను ఇలా కొడుతున్నావు అని చెప్పేసి ఆడు ఇంకా కూర్చోకుండా ఇటు మళ్ళీ వచ్చి చూసావు నేను కొట్టాను అంటాడు. ఆడేమనుకుంటాడు ఇక్కడ ఎక్కడ కూర్చున్నా కొడుతున్నాడు ఈడని చెప్పి లేచేసి ఆ డోర్ గడి పోయి నిలబడతాడు. ఇంక ఎక్కడ కూర్చున్నా కొడుతున్నాడు ఈడని. ఇది వచ్చిన తర్వాత చూసావా కొట్టాను. నువ్వు 2 సార్లు బాగానే కొట్టే కానీ ఈసారి కొడితే నువ్వు సూపర్ అని నమ్ముతాను అంటది. అప్పుడు ఇటు వెళ్ళి పడేళ్ళు మళ్ళీ ఆగి ఓరి అప్పారావు నువ్వు అనుకుని అక్కడ ఇక్కడ 2 సార్లు కొట్టేసాను రా బాబు వాడు ఎవడో కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటాడు. నీకు దండం రా బాబు నేను సినిమా చూడండి ఇంటికి వెళ్ళిపోతానని పోతాడు. అలాంటి బ్యాచ్ అండి అతను ఏదో సూపర్ అనుకుంటే ఈటర్ ఎలాగున్నాడు బాబు ఓరే అప్పారావు నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నట్టుగా అయ్యాడు ఇతను. 11 నిమిషాల్లో పారిపోతావు అంటే అందరూ ఇదే అనుకుంటారు. 11 నిమిషాల్లో పారిపోయిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని పొడుపుకాలతో అద్భుతంగా విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.